చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాలపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. రాయలసీమకే తలమానికమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోకి కర్రలు రాట్లతో చొరబడి హల్చల్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజే ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి దూసుకువెళ్లి టీడీపీ నేతలు హంగామా చేశారు. వెంటనే రాజీనామా చేయరా అసభ్య పదజాలంతో దుష్భాషలాడారు. రైట్, టీడీపీ నేతల వీరంగం మనం చూస్తూనే ఉన్నాము. మరింత సమాచారం ఎస్వీ యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి, ఏపీలో రోజు రోజుకి టీఎన్ఎస్ఎఫ్ ఆగడాలు ఎక్కువైపోతున్నట్టు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఎస్వీ యూనివర్సిటీ దగ్గర ప్రస్తుతం ఎటువంటి డిమాండ్స్ వినిపిస్తుంది, ఏంటి సిచ్యువేషన్ అక్కడ? హరిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా యొక్క విశ్వవిద్యాలయాలన్నీ కూడా రాజకీయ క్షేత్రాలుగా మారిపోయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. పదవి ఏదైతే ఒక తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వీ యూనివర్సిటీ వీసీ పదవి 2.5 ఏళ్లు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా ఈ నెల 25న రాజీనామా చేయించారు. వీసీ ప్రసాద్ ఏదైతే శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లోకి చొరపడి టీఎన్ఎస్ విద్యార్థితో సంఘాలతో పాటు కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ను మరికొంతమంది విద్యార్థి సంఘాలను వెంట వేసుకుని వెళ్లి ఛాంబర్లో అసభ్య పదజాలంతో వీసీని ఒక ఉన్నత స్థానంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ కూడా గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అక్కడ ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్ను అపాయింట్ చేసినటువంటి కమిటీ ఆధారంగా ఒక ప్రొఫెసర్ను దీంట్లో కమిటీ సెర్చ్ కమిటీ వేసిన తర్వాత ఒక వీసీని నియమిస్తారు. అలాంటి వైస్ ఛాన్సలర్ను కూడా అసభ్య పదజాలంతో ఈ యొక్క టీఎన్ఎస్ విద్యార్థి సంఘాలు ఆయన ఛాంబర్లో శ్రీకాంత్ రెడ్డి ఛాంబర్లో జొరపడి ఆయన్ని కొట్టేటంత పని చేశారు. ఇవన్నీ అవమానాలు భరించలేక ఈ నెల 25న ఆయన పదవికి రాజీనామా చేశారు. దానికి ముందే ఎస్వీ యూనివర్సిటీ రిజిస్టర్గా ఉన్నటువంటి హుస్సేన్ కూడా రిజైన్ చేశారు. తాజాగా ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మధు జ్యోతిక తాజాగా రాజీనామా చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఈ యొక్క ఘటనల్ని చూస్తూ ఉంటే యూనివర్సిటీల్లో రాజకీయాల ప్రమేయం చాలా తారస్థాయికి చేయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ ప్రమేయం చొరబడి విద్యార్థి సంఘాలే వీసీ ఛాంబర్లోకి పదవీ కాలం ముగియకుండానే వారి చేత బలవంతంగా రాజీనామా చేపిస్తున్నారు. దానికి నిదర్శనమే తాజాగా ఈ యొక్క జరిగినటువంటి తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ వీసీ ఏదైతే శ్రీకాంత్ రెడ్డి గారు పదవికి రాజీనామా చేయించారు, బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చి మరీ రాజీనామా చేయించారు. ద్రావిడ యూనివర్సిటీ వీసీ పదవికి కూడా రాజీనామా చేయించారు. హరిత, థ్యాంక్ యూ మూర్తి.